నటి పూనమ్ కౌర్ 4 నెలల కిందటి వరకు ఒక ప్రముఖ దర్శకుడు అని అంటూ, ఒక ప్రముఖ వ్యక్తి అని అంటూ, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని అండ్ మరో సినిమా హీరో, ఇప్పుడు రాజకీయ నాయకుడిని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తూ అంటే ట్వీట్లు చేసుకుంటూ వచ్చినటువంటి పూనమ్ కౌర్ ఈ 4 నెలల నుండి వరుసగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు పెట్టి మరీ ట్వీట్లు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద కంప్లైంట్, జీవితాలు నాశనం చేశారని కంప్లైంట్ చేసినామా పట్టించుకోవట్లేదని రకరకాల ట్వీట్లు చేస్తూ వచ్చింది. తాజాగా పోసాని కృష్ణమురళి అరెస్ట్కి సంబంధించి కూడా ట్వీట్లు చేసి మరేమైందో కానీ మళ్ళీ ఆ ట్వీట్లు డిలీట్ చేసుకున్నది. దాని మీద ఎవరైనా ఒత్తిడి ఉందా, లేకపోతే భయపడ్డాదా, మరో కారణమా అన్న విషయం అయితే తెలియదు. మొత్తం మీద అయితే ట్వీట్లు డిలీట్ చేసుకుంటూ వచ్చింది. పోసాని కృష్ణమురళి గారిని అంటే బలహీనులను అరెస్ట్ చేయడం కక్షపూరితం కిందకే వస్తుంది అని చెప్పి ఈమె ట్వీట్ చేసి, ఆ వయసులో ఆయనని ఇబ్బంది పెట్టడం ఏంటి అని చెప్పి ఆయన అరెస్ట్ మీద ఆమె కాన్సర్న్ చూపుతూ, మరొక ట్వీట్లో ఏమో పోసాని కృష్ణమురళి చేసిన తప్పేంటి అని అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాళ్ళని ఇండస్ట్రీకి తీసుకొని రావడం, ఒకవేళ పోసాని కృష్ణమురళి ఆ పని చేయకుండా ఉంటే చాలా మందిని కాపాడిన వాళ్ళు అయ్యేవాళ్ళు అని. అర్థమైందా? పోసాని కృష్ణమురళి త్రివిక్రమ్ శ్రీనివాస్ని ఇండస్ట్రీకి తీసుకురాకుండా ఉండింటే చాలా మందిని కాపాడిన మనిషివు. ఆయన చేసిన ఒకే ఒక తప్పు త్రివిక్రమ్ శ్రీనివాస్ని ఇండస్ట్రీకి తీసుకురావడం అని చెప్పి కూడా ట్వీట్ చేశారు. ఇవి ఫుల్ అన్ని ఏమంటారు మీడియా రాసుకుంటూ వచ్చింది, అన్ని వెబ్సైట్లలో రాసుకుంటూ వచ్చి ఆ స్క్రీన్ షాట్లు షేర్ అవుతూ ఉన్నాయి. తర్వాత డిలీట్ చేసుకున్నారు. ఎందుకు డిలీట్ చేసుకున్నారో మరి, అంటే ప్రైవేట్లో పెట్టుకున్నారు, డిలీట్ చేసుకున్నారో తెలియదు. మొత్తం మీద అయితే కనిపించకుండా పెట్టుకున్నారు. దాని వెనక ఏం జరిగిందో తెలియదు. ఎంతమందికి తెలుసో తెలియదు కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ని ఫస్ట్ ఇండస్ట్రీకి తీసుకొని వచ్చింది పోసాని కృష్ణమురళి గారే. తన దగ్గర ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. పోసాని కృష్ణమురళి దగ్గర తన దగ్గర అసిస్టెంట్గా చేసుకుంటూనే ఫస్ట్ రచయిత, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, స్వయంవరం అనుకుంటా 1999లోనే విజయభాస్కర్ డైరెక్షన్ కదా, కే విజయభాస్కర్ ఆన్లైన్ స్వయంవరం సినిమా, దానికే ఫస్ట్ రచయితగా అవకాశం వచ్చింది. పోసాని కృష్ణమురళి దగ్గర అసిస్టెంట్గా చేరారు, రచయిత ఏదో ఒకటి. మొత్తం మీద అయితే చాలా రోజులు కృష్ణమురళి గారి దగ్గర అసిస్టెంట్గా ఉన్న తర్వాతనే ఫస్ట్ సినిమా రచయితగా స్వయంవరం, అక్కడి నుంచి అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చాయి. సో ఆ విధంగా ఇండస్ట్రీలోకి తెచ్చారు. అలా తీసుకురాకుండా ఉంటే చాలా మందిని కాపాడే వాళ్ళు అయ్యేవాళ్ళు పోసాని కృష్ణమురళి అన్నది పూనమ్ కౌర్ యొక్క ఉద్దేశం. మరి ఎందుకు డిలీట్ చేశారు ఏమో మరి ఆమె చెప్పాలి.